మనం ఏ రీల్ కానీ ఏ సాంగ్ కానీ లిరిక్స్ కానీ కాపీ చేస్తుంటే కాపీరైట్స్ అని మనం ఇన్స్టాగ్రామ్లో అయితే చాలా వస్తుంటుంది కదా. కాపీరైట్స్ అంటే ఏంటి అని అంటే ఎవరైనా లిరిక్స్ రాయడం కానీ సాంగ్స్ వాడడం కానీ ఒక పెయింటింగ్ వేయడం కానీ కార్వింగ్ చేయడం కానీ ఇలాంటివి చేసి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆ కాపీరైట్స్ యాక్ట్ ప్రకారం వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటే దాన్ని కాపీరైట్గా కన్సిడర్ చేస్తారు అనమాట. అంటే వేరే వాళ్ళు ఎవరైనా ఆ లిరిక్స్ కానీ ఆ సాంగ్ని కానీ ఆ స్టెప్స్ని కానీ ఒక పెయింటింగ్ని కానీ ఒక నావెల్ని కానీ యూజ్ చేస్తే వాళ్ళ నుంచి మనది ఆ రైట్ కాపీరైట్ అంటే నేను రిజిస్ట్రేషన్ చేసుకున్న ఒక సాంగ్కి ఆ సాంగ్ కనుక వేరే వాళ్ళు వేరే సాంగ్ సినిమాలలో యూజ్ చేస్తే మనం వాళ్ళ నుంచి క్రోడ్స్లో అంటే ల్యాక్స్లో ఇట కాదు క్రోడ్ కంపెన్సేషన్ తీసుకునే రైట్ మనకు ఉంటుందన్నమాట. రిజిస్టర్ చేసుకునే వాళ్ళకే ఉంటుంది. కాపీరైట్స్ యొక్క లిమిటేషన్ ఏంటంటే లైఫ్ ఆఫ్ ది ఆథర్ బ్రతికున్నంత కాలము ప్లస్ 60 years అనేదాకా దాని రైట్స్ అనేటివి అలానే ఉంటాయి అన్నమాట. వాళ్ళకి ఆ రైట్స్ అనేటివి ఉంటాయి. ఆఫ్టర్ డెత్ అంటే కాపీరైట్ ఎవరైతే ఓనర్ ఉంటారో ఆయన చనిపోయినాక 60 years తర్వాత మనం ఆ లిరిక్స్ని కానీ ఆ సాంగ్ని కానీ యూజ్ చేసుకుంటే ఎలాంటి పెనాల్టీ ఉండదన్నమాట. సో కాపీరైట్స్ కాకుండా మనం ఎప్పుడైనా వీడియోలు కానీ ఏమైనా చేసేటప్పుడు మన మీద కాపీరైట్స్ లేకుండా చూసుకోవాలి.